బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో జరిగిన ఎలక్షన్ సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం వెల్లడించారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఒక షాకింగ్ సంఘటన. టీవీకే విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి రాబోతున్నాడు అనేది యాక్సిస్ మై ఇండియా అనేటువంటి ఒక సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని ఇచ్చింది. సో మిగిలినటువంటి పీపుల్ పల్స్ కానీ, చాణక్య స్ట్రాటజీస్ కానీ, చాణక్య సర్వే కానీ, మిగిలిన స్ట్రాటజీస్ సంబంధించిన ఇతరత్ర ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా డిఎంకే అధికారంలోకి రాబోతోంది. అక్కడ ఉన్నటువంటి స్థానాలతో పోలిస్తే 118 స్థానాల్లో అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో 118 స్థానాల్లో డిఎంకే గెలవబోతోంది. 122 to 132 అనేది మ్యాట్రిక్స్ సర్వే ఇచ్చింది. ఏఐడిఎంకే 87 to 100 సీట్స్ రాబోతుంది అనేది మ్యాట్రిక్స్ సర్వే ఇచ్చింది. ఇక టీవీకే 20 to 21 ఆల్మోస్ట్ 10 నుంచి 15, 20, 21 ఇంతవరకే అన్నట్టుగా మిగిలిన సర్వే సంస్థలన్నీ కూడా ఆ రిపోర్ట్ని ఇచ్చాయి. కానీ యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ఈ సర్వే ఫలితం మాత్రం అందరినీ షాక్కు గురి చేసింది. యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఏకంగా 98 నుంచి 120 స్థానాల్లో టీవీకే విజయ్ గెలవబోతున్నారు అనేది యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే. 98 నుంచి 120 మొత్తంగా అక్కడ ఉన్న సీట్లు 294. 118 స్థానాలు ఎవరైతే గెలుస్తారో అక్కడ మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ మనం ఆ ఓట్ షేర్ మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను నేను, ఇఫ్ పాసిబుల్ యాక్సిస్ మై ఇండియాకి సంబంధించి రిట్రైవ్ చేసే ప్రయత్నం చేయండి. సో యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి ఆ సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో అలియన్స్ డిఎంకే మొత్తం కలిపి డిఎంకే, కాంగ్రెస్, డిఎండికే, విసికే, సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ ఇవన్నీ పార్టీలు కలిపి 35% ఓట్ షేర్తో 92 to 110 సీట్స్ సాధించబోతోంది అనేది యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన మాట. 35% ఓట్ షేర్తో. అయితే టీవీకే విజయ్ మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 35% ఓట్ షేర్తో 98 to 120 సీట్స్ అంటే ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటి 1-2 స్థానాలు ఎక్కువగా రాబోతున్నాయి. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది ఆయనకు అనుకూలంగా యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే. ఆ తర్వాత ఏఐఏడిఎంకే అన్నాడీఎంకేకి సంబంధించి చూస్తే 23% ఓట్ షేర్తో 20 నుంచి 30 స్థానాలకే పరిమితం అవుతోంది. 20 నుంచి 30 స్థానాలకే అన్నాడీఎంకే పరిమితం అవుతుంది అనేది యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే ఫలితం. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే ఫలితం ప్రకారంగా డిఎంకే 92 to 110 సీట్స్ 92 నుంచి 110 స్థానాలు గెలుస్తుంది. అన్నాడీఎంకే 22 నుంచి 30 స్థానాలు గెలుస్తుంది. ఇక టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెలవబోతోంది. టీవీకే పార్టీ పెట్టింది కూడా గట్టిగా ఏడాది కాలం, అంతే. ఏడాది కాలంలోనే చాలా తక్కువ సమయంలోనే అత్యధిక మెజార్టీ సాధించేటువంటి పార్టీగా ఎదగబోతోందా? సో ఒక ఎమోషన్గా టీవీకే విజయ్ని తమిళనాట ప్రజలు తీసుకున్నారనుకోవాలా. సో తమిళనాడులోని ఇప్పుడు ఈ యాక్సిస్ మై ఇండియా సర్వే ఒక రకంగా సంచలనంగా మారింది. సో యాక్సిస్ మై ఇండియా ఇచ్చినటువంటి టీవీకే రిజల్ట్ ఒక్కసారిగా ఇప్పుడు పబ్లిక్లో ఒక షాక్ గురి చేసింది. మరి పోనీ వేరే పోల్స్తో కంపేర్ చేద్దాం. ఇఫ్ పాసిబుల్ పీపుల్స్ పల్స్, చాణక్య స్ట్రాటజీ ఆ రిజల్ట్ కూడా చూపించండి. సో ఆ రిజల్ట్ ప్రకారంగా చూస్తే ఇది కొంత డిఫరెంట్గా కనబడుతోంది. బికాజ్ పీపుల్స్ పల్స్ ఇచ్చింది 10 to 14 అని, మ్యాట్రిక్స్ ఇచ్చింది 10 to 12 అని, చాణక్య స్ట్రాటజీ ఇచ్చింది 20-24 అని. కానీ ఇక్కడ ఫైనల్గా యాక్సిస్ మై ఇండియా మాత్రమే సింగిల్ లార్జెస్ట్ పార్టీ గెలవబోతుందని ఇచ్చారు. సో తమిళగా విక్టరీ కజగం అంటే తమిళనాడు విక్టరీ ఫెడరేషన్ అని అర్థం. సో ఇది February 2nd, 2024 స్టార్ట్ చేసిన పార్టీ. సో 2024 February 2nd అంటే ఆల్మోస్ట్ 2 years ఫినిష్ చేసుకుంది. ఆ ఫార్మేషన్ డేట్ తమిళ స్టార్ హీరో స్టార్ట్ చేసిన పార్టీ ఇది. సో 2 years ఫినిష్ చేసుకుంది. February 2024 అండ్ February 2025 అండ్ February 2026 2 yearsలోనే ఇంతటి స్థాయిలో విజయం సాధించగలిగిందా? 2 yearsలోనే అక్కడ పబ్లిక్ ఇంతటి స్థాయిలో పార్టీని యాక్సెప్ట్ చేసి వాళ్ళు హక్కును చేర్చుకున్నారా? 98 to 124 సీట్స్. ఇట్స్ నాట్ ఏ సింగిల్, ఒక చిన్న విషయం కాదండి. పీపుల్ పల్స్ ఇచ్చింది ఎంత అంటే 18 నుంచి 24 స్థానాలు పీపుల్ పల్స్ ఇచ్చింది. ఏకంగా 100 స్థానాలు అధికంగా వస్తాయా? 98 నుంచి 124 వస్తాయా? ఇది నిజంగా షాకింగే. యాక్సిస్ మై ఇండియా ఇంకా ఇదే కాదు, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూషన్లో సో డిఎంకేకి 35%, టీవీకేకి 34%, సో 35%. ఇంకో వైపుగా ఎన్టీకే 3%. సో ఇవన్నీ పార్టీలు కలిపి ఒక స్ట్రాటజీ ఇచ్చింది. సో కొన్ని సామాజిక వర్గాల వారు క్యాస్ట్ వైజ్ ఓట్లు ఎలా ఉన్నాయంటే 1 year అనేటువంటి కమ్యూనిటీకి సంబంధించి డిఎంకే వైపుగా లేరు, వాళ్ళంతా అత్యధికంగా టీవీకే వైపుగానే ఉన్నారు. ఇది ఫస్ట్ రిజల్ట్ యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. ఇక నదర్ అనేటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన 35%
వాళ్ళకి 3% మొత్తంగా ఉంటే దాంట్లో 35 స్థానాల్లో డైరెక్ట్గా టీవీకే గెలవబోతుందని, తర్వాత వెల్లార్లో అంటే ఆల్మోస్ట్ డిఎంకేకి అన్నా డిఎంకేకి నెగిటివ్ అనేటువంటి ప్రతి చోట టీవీకేకి పాజిటివ్గా మారింది. టీవీకేనే అక్కడ అద్భుతమైన రిజల్ట్ సాధించబోతున్న రకంగా ఇచ్చిన మాట. మీరు ఇంకొక రిజల్ట్ చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్లో. ఎగ్జిట్ పోల్స్ ఒకసారి ఆ రెండు పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను నేను, పొలిటికల్ ల్యాబొరేటరీ అండ్ యాక్సిస్ మై ఇండియా. సో పొలిటికల్ ల్యాబొరేటరీకి సంబంధించి మీరు రిజల్ట్ చూస్తుంటే దాంట్లో డిఎంకే 135 to 140 అంటే మ్యాజిక్ ఫిగర్ 118ని దాటేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న అనేది 135 to 140 ఇచ్చిన రిజల్ట్ పొలిటికల్ ల్యాబొరేటరీ. ఇదే పొలిటికల్ ల్యాబొరేటరీ అన్నా డిఎంకేకి 80 to 90 ఆల్మోస్ట్ ఇచ్చింది, 80 నుంచి 90 స్థానాల సీట్లు సాధించే అవకాశం ఉన్నట్టుగా ఇచ్చింది. ఇక టీవీకేకి కేవలం 10 నుంచి 15 మాత్రమే, 15 నుంచి 15 స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని టీవీకేకి ఇచ్చింది. కానీ నిజంగా ఇది యాక్సిస్ మై ఇండియా అనేటువంటి పొలిటికల్ సర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే, రైట్? మీరు చూస్తున్నారు చూడండి, పక్కనే డిఫరెన్స్ చూడండి, యాక్సిస్ మై ఇండియా అండ్ పొలిటికల్ ల్యాబొరేటరీ. యాక్సిస్ మై ఇండియా చూస్తున్నాం తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ సంబంధించి. యాక్సిస్ మై ఇండియా డిఎంకేకి 90 to 110. సో పక్కనే చూడండి, డిఎంకేకి 135 to 140 పొలిటికల్ ల్యాబొరేటరీ. సో అన్నా డిఎంకేకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది 22 to 30. సో ఇటువైపు పొలిటికల్ ల్యాబొరేటరీ ఇచ్చింది 82 to 85. ఇక్కడ షాకింగ్ ఏంటి చూడండి, టీవీకే తమిళగా వెట్రి కజగం. సో తమిళగా వెట్రి కజగం విజయ్ పార్టీకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది ఏకంగా 98 to 120. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ అక్కడ అధికారంలోకి రాబోతున్నారని యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. పక్కనే పొలిటికల్ ల్యాబొరేటరీ 10 స్థానాలే గెలవబోతోంది. దాంట్లో 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన విజయ్ కేవలం 1 నియోజకవర్గంలో గెలవబోతున్నారనే మాట కూడా పొలిటికల్ ల్యాబొరేటరీ చెప్పినట్టు తెలుస్తోంది. సో ఇది డిఫరెన్స్. ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుందా? అది ఏ